హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్లీ మన సబ్స్క్రైబర్లు ఎంతోమంది అన్న నా దగ్గర కార్ ఉందన్న, నేను ఎలా ర్యాపిడ్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఇంకొంతమంది అన్న నేను కొత్తగా ఆటో తీసుకున్నాను, నా ఆటోని ఎలా ఊబర్లో లేదా ర్యాపిడ్లో ఎలా అటాచ్మెంట్ చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళే పని కాకుండా ఇంట్లోనే మేము మా ఆటోని ర్యాపిడ్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. సో ఇవాళ వీడియోలో మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ దగ్గర బైక్ ఉన్నా, ఆటో ఉన్నా, కార్ ఉన్నా మీ డాక్యుమెంట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న డాక్యుమెంట్స్తో మనం ఎలా ఈ ర్యాపిడ్లో అటాచ్మెంట్ అవ్వాలి. సో మనం ఎవరికి ₹1 కూడా పే చేయకుండా మీరు ఇంట్లోనే కూర్చొని ఈ ర్యాపిడ్లో సింపుల్గా ఒక 1 అవర్లో రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియో డిస్క్రిప్షన్ కింద ఒక లింక్ ఉంది భయ్య, లింక్ త్రూ మీరు కానీ ర్యాపిడ్లో అటాచ్మెంట్ అయితే మీకు జాయినింగ్ బోనస్ అంటూ జాయినింగ్ అమౌంట్ అయితే వస్తుంది భయ్య. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోకి అయితే వెళ్ళి. సో ఇప్పుడైతే నేను డిస్క్రిప్షన్ లింక్ త్రూ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. జస్ట్ సింపుల్గా ఆ లింక్ పైన ట్యాప్ చేస్తే మీకు డైరెక్ట్గా ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. సో ప్లే స్టోర్కి వచ్చిన తర్వాత యాప్ని ఇన్స్టాల్ చేయండి. సో నేను ఇప్పుడైతే ఇన్స్టాల్ చేస్తున్నా. సో ఇన్స్టాల్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది, వెయిట్ చేయండి. సో మీ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అప్పటికీ అర్థం కాలేదంటే అప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎడ్యుకేషన్ పీపుల్స్ ఉంటే వాళ్ళకి వీడియో చూపించండి, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇవ్వండి. అప్పుడైతే వాళ్ళు ప్రాపర్గా ఈ ర్యాపిడ్లో మీకు అయితే అటాచ్మెంట్ చేస్తారు. సో ఇప్పుడైతే నా అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడైతే యాప్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వెల్కమ్ టు ర్యాపిడ్ అని కనిపిస్తుంది. అలాగే కొన్ని పర్మిషన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్ అన్నీ కూడా మీరు అలౌ చేయండి. ఇప్పుడైతే అన్ని పర్మిషన్స్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తున్నా. సో అప్లికేషన్కి పర్మిషన్స్ ఇచ్చినప్పుడే ఈ అప్లికేషన్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ స్టార్ట్ డ్రైవింగ్ అని కనిపిస్తుంది కదా, సో ఫస్ట్లోనే సో దానిపైన ట్యాప్ చేస్తే లాంగ్వేజ్ వస్తుంది. సో మీకు ఏ లాంగ్వేజ్లో కన్వీనియంట్గా ఉంటుందో ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తెలుగు కూడా ఉంటుంది భయ్య. సో నేనైతే ఇంగ్లీష్లో పెట్టుకుంటున్నా. సో మీరు న్యూ యూజర్ అయితే ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే యాడ్ చేయాలి. సో న్యూ యూజర్ అయినా పాత యూజర్ అయినా సరే ఎవరైనా సరే ఇక్కడ ఫోన్ నెంబర్ త్రూ మనమైతే రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఓకేనా. సో నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నా. సో మీరు ఫోన్ నెంబర్ ఇచ్చేటప్పుడు చెక్ చేసుకోండి, మీ నెంబరా కాదా, మీరు అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాడుతున్నారు. సో పర్మనెంట్ నెంబర్ ఇస్తే మీకు బాగుంటుంది. సో నేనైతే నా నెంబర్ అయితే ఇచ్చాను. నెంబర్ ఇచ్చిన తర్వాత కింద ప్రొసీడ్ అని కనిపిస్తుంది. సింపుల్గా దీనిపైన సింగిల్ ట్యాప్ చేస్తే మీ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో 6 డిజిట్ ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తారు. సో ఇక్కడ ఓటీపీ నాకైతే ఇంకా రాలేదు, వెయిట్ చేయండి, ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అయితే వచ్చింది. ఓటీపీ మాన్యువల్గా ఎంటర్ చేయొచ్చు లేదా ఆటోమేటిక్గా కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఆటోమేటిక్లో పెట్టేస్తాను కాబట్టి ఆటో సెలెక్టెడ్. ఇప్పుడు ఓటీపీ వచ్చిన తర్వాత నెవర్ మిస్ నౌ ఆర్డర్ అని కనిపిస్తుంది. అంటే వచ్చిన ఆర్డర్ని మిస్ చేయకండి అని చెప్పి ర్యాపిడో నుంచి అయితే మనకు కనిపిస్తుంది కదా. ఓకే, సో దీన్ని జస్ట్ స్కిప్ చేసేయండి సరిపోతుంది. ఓకే, ఇలా స్కిప్ చేసేద్దాము. సో నెక్స్ట్ పేజ్లో ఇక్కడ మనకి మన కూపన్ కోడ్ కనిపిస్తుంది. ఈ కూపన్ కోడ్ అప్లై అయిందా లేదా చూడండి. అప్లై అయిన తర్వాత దానిపైన మీకు జాయినింగ్ బోనస్ ఎంత వస్తుంది అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో మన కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో మన ర్యాపిడో కూపన్ కోడ్ ఇక్కడ స్క్రీన్ పైన వేస్తున్నాను, ఒకసారి కాపీ చేసి పెట్టుకోండి, మీకు యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్ అని కనిపిస్తూ ఉంటుంది. అంటే కంప్లీట్గా ఈ యాప్ మనకి ప్రాపర్గా వర్క్ కావాలంటే ప్రతి పర్మిషన్ కూడా మనం ఇవ్వాలి. పర్మిషన్స్ ఇచ్చినప్పుడే ప్రాపర్గా యాప్ అనేది వర్క్ అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి, ఆర్డర్స్ వచ్చినవి క్యాన్సిల్ అవ్వకుండా ఉంటాయి. సో చూడండి, నేనైతే అన్ని పర్మిషన్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ఓకే, పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. ఇప్పుడు చూడండి, నాకైతే ₹500 జాయినింగ్ బోనస్ అయితే చూపిస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు నేను ఆటోలో చేస్తున్నాను కాబట్టి ₹500. మీరు బైక్ చేస్తే మీకు వేరే అమౌంట్ చూపిస్తుంది, కార్ చేస్తే కార్కి వేరే అమౌంట్ చూపిస్తుంది. సో మన లింక్ త్రూ జాయిన్ అయిన వారికి మాత్రమే ఈ జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. మీరు డైరెక్ట్గా జాయిన్ అయితే ఎలాంటి జాయినింగ్ బోనస్ రాదు భయ్య. సో చాలామంది అడుగుతున్నారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి సెలెక్ట్ సిటీ అని కనిపిస్తుంది. సో నేనైతే హైదరాబాద్ సిటీ సెలెక్ట్ చేసుకున్నా. సో మీరు ఏ సిటీలో వర్క్ చేయాలనుకుంటున్నారో, హైదరాబాద్, వైజాగ్ అలా ఏ సిటీలో చేయాలనుకుంటున్నారో ఆ సిటీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్లో మనకి బైకు, ఆటో, కారు ఇలా 3 సర్వీసెస్ అయితే ఉంటాయి. ఇందులో మీరు ఏ వెహికల్ని అటాచ్ చేయాలనుకుంటున్నారో ఆ వెహికల్ పైన ట్యాప్ చేసి మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఆటోని సెలెక్ట్ చేసుకున్నా. సో ఆటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కన్ఫర్మ్ అని ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ పేజ్కి వెళ్తాం. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిన తర్వాత డ్రైవర్ సంబంధించిన పర్సనల్ డాక్యుమెంట్స్ అనేవి మనం అప్లోడ్ చేయాలి. సో పర్సనల్ డాక్యుమెంట్స్ అంటే ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ అలాగే బ్యాక్, ఈ 2 ఫొటోస్ అనేవి క్లియర్ విజిబిలిటీగా ఉండేలా మనం అప్లోడ్ చేయాలి. దాంతోపాటుగా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఉంటుంది కదా, డిఎల్ నెంబర్ కూడా మనం అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడైతే నేను నా గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ బ్యాక్, ఈ 2 అప్లోడ్ చేస్తాను. సో మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చూసి నిదానంగా స్టెప్ బై స్టెప్ చేస్తే
1 డేలో మీ ఐడి అనేది యాక్టివేషన్ అయిపోతుంది. సో ఆర్సీ అనేది చాలామంది అన్న నా దగ్గర ఫిజికల్గా లేదన్న, కార్డ్ లేదన్న, సో ఆన్లైన్లో ఉందన్న, డౌన్లోడ్ చేసి పెట్టొచ్చా అని అడుగుతున్నారు. సో అందుకోసమే నేను ఇవాళ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసిన ఫైల్స్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నా. అంటే సో ఫిజికల్గా లేవు ఇవన్నీ. ఇప్పుడు మనకి ఏపీలో కొన్ని డ్రైవింగ్ లైసెన్స్ అలాగే ఆర్సీలు ఫిజికల్గా ఇవ్వట్లే, అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది. సో వాటిని కూడా మనం డౌన్లోడ్ చేసి స్క్రీన్ షాట్లు అయితే ఇక్కడ అప్లోడ్ చేసేయచ్చు. బట్ గ్యాలరీలో ఉన్న జేపీజీ ఫైల్స్ మాత్రమే అప్లోడ్ చేయండి. సో మనకి కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి, అవి యాక్సెప్ట్ చేయరు. ఓకే, నార్మల్గా వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని మీరైతే అప్లోడ్ చేయండి. సో ఎగ్జాంపుల్గా ఈ విధంగా ఉండాలి. సో ఇక్కడ చూడండి, ప్రతి ఈ డాక్యుమెంట్ క్లియర్గా విజిబిలిటీగా ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, ఆయన పర్సన్ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, మొత్తం క్లియర్ విజిబిలిటీగా ఉంది. సో ఇలా మనకి ప్రతిదీ క్లియర్ విజిబిలిటీగా ఉండేలా చెక్ చేసుకోండి. నెక్స్ట్ పైన క్రాప్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే ఈ ఫోటో అనేది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం డ్రైవింగ్ లైసెన్స్ బ్యాక్ సైడ్ ఉండే ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. సో ఇలా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా క్లియర్ విజిబిలిటీతో అప్లోడ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 లోపల ఈ డాక్యుమెంట్స్ అన్ని పెట్టండి. ఏ అర్ధరాత్రి పెడితే మీ ఐడి అనేది అప్రూవల్ అవడానికి 2-3 డేస్ టైం పడుతుంది. ఆఫీస్ టైమింగ్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 కదా, ఈ టైంలో మీరు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తే మీ ఐడి అనేది జల్దీ వెరిఫికేషన్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో బ్యాక్ సైడ్ కూడా అదే అప్లోడ్ చేయండి. సో మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేస్తే ఒకటే పేపర్ వస్తుంది ఫ్రంట్ టు బ్యాక్. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, అదే ఫోటోని ఫ్రంట్లో బ్యాక్లో రెండిట్లో అదే ఫోటో అప్లోడ్ చేయండి. ఓకేనా? సో ఇంకా నార్మల్గా నేను ఎంటర్ చేస్తున్నా డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు. సో ఇలా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ మీరు మాన్యువల్గా ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేయడానికి కాస్త టైం పడుతుంది. ఓకే, సబ్మిట్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి అండర్ వెరిఫికేషన్ అని కనిపిస్తుంది కదా, సో మ్యాక్సిమం 1 డే టైం పడుతుంది. సో డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఇస్తే మనకి వితిన్ 1 అవర్లో కూడా అయిపోతుంది. ఇక్కడ ప్రొఫైల్ ఫోటో అలాగే ప్రొఫైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం అప్లోడ్ చేయాలి. సో నేనైతే ప్రొఫైల్ పిక్చర్ అయితే అప్లోడ్ చేశాను. దాంతోపాటుగా మన ఆధార్ కార్డులో లేదా మన డ్రైవింగ్ లైసెన్స్లో మన పేరు ఎలా ఉందో అలా ఇక్కడైతే ఎంటర్ చేయాలి. సో కొన్ని ఆధార్ కార్డులో కొంచెం నేమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు మీ డ్రైవింగ్ లైసెన్స్లో మీ పేరు అనేది ఎలా ఫీడ్ చేసిందో అలానే ఇక్కడైతే మీరు ఎంటర్ చేసుకోండి. సో నేనైతే నా డేట్ ఆఫ్ బర్త్ అలాగే నా ఆధార్ కార్డులో లేదా నా డ్రైవింగ్ లైసెన్స్లో నా నేమ్ అనేది ఎలా ఉందో అలానే నేను ఇక్కడైతే సేవ్ చేసి పెట్టుకున్నా. ఇక్కడైతే సబ్మిట్ చేస్తున్నా. అలాగే నా డేట్ ఆఫ్ బర్త్, సో ఆధార్ కార్డులో అలాగే డ్రైవింగ్ లైసెన్స్లో రెండిట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్తే మనం ఇక్కడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే నేను నా డేట్ ఆఫ్ బర్త్ అలాగే మేల్ జెండర్ కూడా నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. సో మేలా ఫీమేల్ అనేది జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి వెహికల్కి సంబంధించిన ఆర్సీ. సో ఈ ఆర్సీ కూడా మన దగ్గర ఫిజికల్గా లేకపోయినా మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నా కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇచ్చేసాం. ఈ రెండు కూడా అండర్ వెరిఫికేషన్ చూపిస్తుంది. సో వన్స్ వెరిఫికేషన్ అయితే మనకి ఇక్కడ టిక్ మార్క్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, వెహికల్ ఆర్సీ అలాగే ఆధార్ కార్డ్ అలాగే పెర్మిట్ వీటిని అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడైతే నా వెహికల్ సంబంధించిన ఆర్సీ, సో ఆటోనా కారా బైకా ఏదైతే అది ఆర్సీ ఉంటుంది కదా, ఆ ఆర్సీని ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. సో ఇంతకు ముందులాగే వెహికల్ ఓనర్షిప్, ఈ వెహికల్ మీదా లేకుంటే మీ బ్రదర్దా లేకుంటే రెంట్కి తెచ్చుకున్నారా అని అడుగుతుంది. ఏదో ఒక రీజన్ పెట్టండి. ఇప్పుడు మీ ఓన్ వెహికల్ అయితే ఓన్ వెహికల్ అని పెట్టండి, రెంటెడ్ వెహికల్ అయితే రెంటెడ్ వెహికల్ అని పెట్టాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూయల్ టైపు, ఇది పెట్రోల్ వెహికలా సిఎన్జి వెహికలా డీజిల్ వెహికల్ అని అడుగుతుంది. సో మీది ఏ వెహికలా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మన వెహికల్ ఆర్సీ ఉంటుంది కదా, ఆర్సీ ఫ్రంట్ బ్యాక్ ఈ రెండు ఫొటోస్ అయితే మనం క్లియర్ విజిబుల్గా ఉండేలా అప్లోడ్ చేయాలి. ఫ్రంట్ టు బ్యాక్ అప్లోడ్ చేసిన తర్వాత వెహికల్ నెంబర్ ఉంటుంది కదా, నెంబర్ ప్లేట్, ఆ నెంబర్ని ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి సబ్మిట్ అని కనిపిస్తుంది. సింపుల్గా దానిపైన ట్యాప్ చేస్తే మనకి సబ్మిట్ అయిపోతుంది. ఓకే, వెహికల్ ఆర్సీ కూడా మనం అప్లోడ్ చేస్తాము. సో అండర్ వెరిఫికేషన్ పడింది. ఇప్పుడు ఏం చేయాలి, ఆధార్ కార్డ్ ఫ్రంట్ టు బ్యాక్ ఈ రెండు అయితే మనం అప్లోడ్ చేయాలి. సో ఆధార్ కార్డులో మనం ఆధార్ కార్డుని పెట్టచ్చు పర్సనల్ ప్రూఫ్ కింద, లేకుంటే పాన్ కార్డు కూడా పెట్టచ్చు. సో నా దగ్గర ఆధార్ కార్డు ఉంది కాబట్టి నేను ఆధార్ కార్డ్ ఫ్రంట్ టు బ్యాక్ అప్లోడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మన ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఆధార్ కార్డ్ నెంబర్ని మాన్యువల్గా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఈ మాన్యువల్గా నా ఆధార్ కార్డ్ నెంబర్ని కూడా ఎంటర్ చేస్తాను. కింద సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, సబ్మిట్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ మనకి పర్మిట్ అని కనిపిస్తుంది. పర్మిట్ ప్లేస్లో మీరు టీఎస్ ఆర్టీఏ వ్యాలెట్, ఈ పర్మిట్ అలాగే ఇన్సూరెన్స్ ఇవన్నీ మనం ఎలా డౌన్లోడ్ చేయాలంటే మన హైదరాబాద్లో అయితే హైదరాబాద్ వెహికల్స్కి ఆర్టీఏ ఎం వ్యాలెట్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీరు రిజిస్ట్రేషన్ అయ్యి మీ వెహికల్ సంబంధించిన ఆర్సీ, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పర్మిట్ ఇలా అన్ని డాక్యుమెంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన పూర్తి వీడియో గతంలో నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది.
సో ఇప్పుడైతే మీరు ఆ యాప్ నుంచి మీ డాక్యుమెంట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా మీ దగ్గర ఫిజికల్గా కార్డ్స్ ఉన్నా సరే మీరు ఇక్కడైతే అప్లోడ్ చేయొచ్చు. సో వాటిని అప్లోడ్ చేస్తున్నా. సో ఫిట్నెస్ అయితే ఇవ్వాలి. సో కార్ అయితే ఖచ్చితంగా ఫిట్నెస్ ఉండాలి. ఆటో అయితే కూడా మన ఆర్టీఏ వాలెట్లో ఫిట్నెస్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే కార్ అయితే కార్ ఇన్సూరెన్స్, లేదా ఆటో అయితే ఆటో సంబంధించిన ఇన్సూరెన్స్, బైక్ అయితే బైక్ సంబంధించిన ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అనేది కార్కి అయితే మ్యాండేటరీగా ఉండాలి. ఆటోకి అయితే వీళ్ళు మ్యాండేటరీని చూపించట్లేదు, బట్ మీ దగ్గర ఉండేటప్పుడు అప్లోడ్ చేస్తే బెటర్ కదా, మన సేఫ్టీ కోసమే ఆ ఇన్సూరెన్స్ అనేది. సో ఇన్సూరెన్స్ని కూడా అప్లోడ్ చేస్తున్నా. సో ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మనకి ట్రైనింగ్ కోర్స్ అనేది ఒకటి వస్తుంది భయ్య. ఒక 30 minutes వీడియో అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆర్డర్ ఎలా తీసుకోవాలి, సెకండ్ ఆర్డర్ ఎలా తీసుకోవాలి, కస్టమర్తో ఎలా బిహేవ్ చేయాలి, సో మనం ట్రాఫిక్లో హెవీ ట్రాఫిక్లో ఉండేటప్పుడు కస్టమర్కి ఎలా కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఉంటుంది. ఒక 30 minutes వీడియో ఉంటుంది. సో ఆ వీడియో మొత్తం చూస్తే మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనం బ్యాంక్ డీటెయిల్స్ని కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో పేమెంట్ మెథడ్ అని కనిపిస్తుంది కదా. సో ఈ పేమెంట్ మెథడ్లో మన దగ్గర బ్యాంక్ అకౌంట్ లేకపోతే మన ఫ్రెండ్స్ సర్కిల్లో లేదా మన ఇంటి వాళ్ళ ఎవరిదైనా యూపీఐ ఐడి ఉంటుంది కదా, ఫోన్పే యూపీఐ ఐడి, ఆ యూపీఐ ఐడి కూడా మన వ్యాలెట్లో ఉండే మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో బ్యాంక్ డీటెయిల్సే అవసరం లేదు. ఇక్కడ నేను యూపీఐ ఐడి ఉంటుంది కదా, దాన్ని అయితే యాక్టివేషన్ చేస్తున్నా. ఇక్కడ యాడ్ నౌ అని కనిపిస్తుంది కదా, సింపుల్గా దీనిపైన ట్యాప్ చేసి మీ యూపీఐ ఐడి ఏది ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే అయిపోతుంది. సో ఫోన్పేలో ఉంటుంది భయ్య, నేను చూపిస్తున్నాను చూడండి. ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్తే యూపీఐ ఐడి కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. కాపీ అయింది. ఇక్కడైతే మీరు పేస్ట్ చేయండి. సో ప్రతి ఒక్కరికి యూపీఐ ఐడి అంటే తెలియదు, అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యూపీఐ ఐడి అక్కడ కాపీ చేశాను, ఇక్కడైతే పేస్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు కింద టిక్ సింబల్ కనిపిస్తుంది, రైట్ సింబల్. అలాగే కన్ఫర్మ్. సో కన్ఫర్మ్ చేస్తున్నా. నా యూపీఐ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే యూపీఐ అనేది మన ర్యాపిడ్ వ్యాలెట్కి సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోతుంది. సో మీకు చూపిస్తాను. సో నాకైతే ఓటీపీ వచ్చింది. మాన్యువల్గా ఓటీపీ అయితే నేను ఎంటర్ చేసుకుంటున్నాను. ఓకే, సో అయిపోయింది భయ్య. ఆల్మోస్ట్ మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఫిల్ చేసేసాము. సో ఫిల్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఫస్ట్ ఆర్డర్ మనకి యాప్లోనే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి ఎంత అమౌంట్ వచ్చింది, అలాగే ఫస్ట్ ఆర్డర్ పికప్ లొకేషన్ ఎక్కడుంది, డ్రాప్ లొకేషన్ ఎక్కడుంది, మొత్తం కూడా క్లియర్గా షో అవుతుంది. సో అవన్నీ చూడండి. చూసిన తర్వాత నేను ఇన్ డీటెయిల్గా చాలా వీడియోస్ అయితే చేశాను, బట్ మీకోసం ఈ మధ్యలో అప్కమింగ్ వీడియోస్లో ఏదైనా ఒక వీడియో చేస్తాను డెడికేటెడ్గా. ర్యాపిడోలో ఫస్ట్ ఆర్డర్ ఎలా తీసుకోవాలి, సెకండ్ ఆర్డర్ ఎలా తీసుకోవాలి, ఒక 8 hours వర్క్ చేస్తే ఎంత ఎర్నింగ్ చేయొచ్చు, వీళ్ళు కమిషన్ ప్లాట్ఫామ్ ఎంత ఉంది, దీని గురించి పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు మన ఛానల్లో ఉండే వీడియోస్ అని చూస్తూ ఉండండి.